డబ్బు ఎక్కడికెళ్ళి వచ్చింది, ఐటీ రైడ్ చేసిన డబ్బు ఎక్కడికెళ్ళి వచ్చిందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చాలామంది. మరి మల్లు అనంతరాములు గారు ఉన్నప్పుడే సంపాదించిందా, ఆయనకేమైనా గిఫ్ట్ ఇచ్చిందా, లేకుంటే మీరు డిప్యూటీ సీఎం అయినాక కొనుక్కున్నదా? మరి ఒకవేళ మల్లు అనంతరాములు గారిదైతే వాళ్ళ పిల్లలు ఉండాలి కదా. ఈరోజు మరి మీరు మీ మీ అత్తగారు అంటే మీ బట్టి విక్రమార్ గారు అత్తగారి ఇంటిపైన దాడి జరిగిందంటే మరి ఇది కాకుండా వేరే అక్కడ ఏమైనా ఉన్నదా? మరి అనేకమైన అంశాలు ఈరోజు ఇది ప్రైవేటు, నా వ్యక్తిగతం అననికి లేదు. ఇది ప్రజల సొమ్ము, నీ దగ్గర దొరికింది ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము. ఈరోజు కమిషన్లు తీసుకుంటారని చెప్పడానికి చాలా వాస్తవాలు వచ్చింది. ఇంకొక ఫోన్ రావడం జరిగింది. కాబట్టి ఈరోజు బట్టి విక్రమార్క దంపతులు ఇద్దరు కూడా మాట్లాడవలసిన అంశం ఒకటి వచ్చింది. ఏంటంటే మరి కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాంబశివరావు గారు ఇప్పుడు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే మరి ఆయన దగ్గర అంటే వాళ్ళ కుమారుడు భరత్ బాబు అంట, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఫ్లై యాష్ కాంట్రాక్ట్ ఎవరికో ఇప్పిస్తామని చెప్పేసి ₹1,00,00,000 మీకు మరి మీ మధ్యలో ఉండి మరి ఎవరు వసూలు చేసినా యూత్ కాంగ్రెస్ నాయకులు ఎవరు వసూలు చేసి మీ పేరు మీద మీకు ఇచ్చిండ్రంట. అవి ఇచ్చిండ్రా లేదా, ముట్టినాయా ముట్టలేదా అని కూడా మీరు మాట్లాడాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది స్వయం పాలన కోసం కంటే ముందుగా ఈరోజు ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డది. ఈ ఆత్మగౌరవ తెలంగాణలో ప్రతిదీ మన గౌరవార్థం జీవించాల్సిన పరిస్థితి. ఈ తెలంగాణను గత ప్రభుత్వం ఆల్రెడీ మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ, చాలా గౌరవంగా ఏర్పడ్డటువంటి తెలంగాణ. ఈరోజు అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో మన నిత్యం ఆత్మగౌరవం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి దీని యొక్క పరువు ప్రతిష్టలు తీస్తామని చెప్తే మాత్రం మేము 100% ఊకోము. ఎందుకంటే మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణను ఈరోజు అప్పులపాలు చేసిన గత ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఈరోజు నేను అప్పులపాలై ఉన్నా. మరి నేను దేనికోసం అప్పై ఉన్నా? నాకేమైనా ఉద్యోగం వచ్చిందా, నాకేమైనా స్వయం పాలన వచ్చిందా, నాకేమైనా స్వయం ఉపాధి పథకం కింద ఏమైనా నౌకరు వచ్చిందా అని అంటే ఈరోజు ఏవి లేవు. కానీ నన్ను అప్పులపాలు చేసాను. దేనికోసం అప్పైనో నేను తెలియదు. ప్రభుత్వం మారితే ఆ అప్పు తీరుస్తుందేమో, లేకుంటే గత ప్రభుత్వం చేసుకున్న దోపిడీ సొమ్మును బయటికి తీసుకొచ్చి అప్పులు కడుతుందేమో అని అనుకుంటే వీళ్ళు కూడా అప్పులు పెంచుకుంటూ పోతున్నారు, నన్ను అప్పులపాలు చేసారు. మరి ఈ అప్పైన సొమ్ము ఎక్కడికి పోతుంది? ఈరోజు అప్పున్నప్పుడు మరి నేను ఏ విధంగా గౌరవంగా జీవించగలుగుతా? నా రాష్ట్రం గౌరవంతో ఉన్నటువంటి రాష్ట్రం ఎట్లయితుంది? అప్పుల పాలు ఉన్నవానికి ఏదైనా గౌరవం ఉంటుందా సమాజంలో? ఆ అప్పు తీర్చిన రోజు మన గౌరవం తిరిగి వస్తుంది. కాబట్టి ఈరోజు నా తెలంగాణ రాష్ట్రం, నా ఉద్యమాలతో ఏర్పడ్డ తెలంగాణ, ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ. నా రోజు బట్టి విక్రమార్క గారు ఈ తెలంగాణనే అవసరం లేదు,